Would you be free from your burden of sin? There's power in the blood, power in the blood. యేసు రక్తం అనే కార్యక్రమాన్ని చూస్తున్న కాంతి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో యేసు రక్తం, సంఘం, పరిశుద్ధం, విశ్వాస పోలిక గురించి దైవజనులు మనతో మాట్లాడుతున్నారు. మీరు విని దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మనము చివరి దినాల్లో మనం ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభు రాకడకై మనం ఎదురు చూద్దాం. ప్రతిదినము మన సిద్ధపాటు కలిగి ఉందాం. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు వాక్య సందేశం అందజేస్తుండగా మనం శ్రద్ధగా విందాం, దీవించబడదాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి యేసు రక్తం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవా, ఇప్పుడు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నా సొంత మాటలు, నా సొంత వ్యాఖ్యానాలు కాదు కానీ మీరే మాట్లాడమని, హృదయాలను స్పృశించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. గత కొన్ని వారాల నుండి విశ్వాసి యొక్క పోలికలు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, SMS వీటన్నిటిని బట్టి మీకు నేను సదా కృతజ్ఞుడను. మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా దయతో ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. ఎందుకంటే ఏ ఒక్కరి దగ్గర నుండి ఒక సింగిల్ రూపీ మేము అడగకుండా ఎంతో భారంతో, విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. చాలామంది మీ అడ్రస్ ఇవ్వండి, లేకపోతే మీ నెంబర్ ఇవ్వండి, కొంత మేము హెల్ప్ చేయాలనుకుంటున్నామని చాలామంది అంటున్నారు. నిజంగా మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక దైవజనుడిగా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు దేవుని సేవార్థం ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే హైదరాబాదో, విశాఖపట్నమో, విజయవాడో కాదు, మీకంటూ ఒక సొంత పాస్టర్ గారు ఉంటారు. అమ్మా, అయ్యా, దయచేసి వారికి ఇవ్వండి. ఎందుకంటే మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం కొరకు, మీ యోగక్షేమాల కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేసే దైవజనులు కాబట్టి మీ కానుకలు, మీ దశమభాగాలు, మీ అర్పణలు అన్నీ కూడా మీ సొంత పాస్టర్ గారికి ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ. గత వారాల నుంచి మనం విశ్వాసి యొక్క పోలికలు అనే సబ్జెక్టుని స్టడీ చేస్తున్నాం. ఈరోజు కూడా దేవుని కృపచేత, దేవుని నడిపింపుతో, పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని వచనాలను మనం స్టడీ చేద్దాం. మత్తయి సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఈ వాక్యంలో దేవుడు విశ్వాసిని గోధుమలతో పోల్చాడు. ఏ బిలీవర్ ఈస్ కంపేర్డ్ టు వీట్. గోధుమలతో పోల్చబడ్డాడు. గోధుమలు అనే ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్లాల్సి ఉంది. మనం అసలు గోధుమలు ఎలా పండిస్తారు, వాటి పద్ధతి ఏంటి, ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నేలను శుభ్రం చేస్తారు, దుక్కు దున్నడం అంటారు దాన్ని. మన హృదయం కూడా ఒక నేల. దీంట్లో చాలా రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు తుప్పలు ఉన్నాయి, గట్టిగా ఉంది, రాతి నేల ఇది. దీన్ని మనం చదును చేయాలి, శుభ్రం చేయాలి, దున్నాలి, వాక్యంతో దున్నాలి. దేవుని మాటలు విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి హృదయాన్ని సిద్ధం చేస్తాడు ఒక గొప్ప పంట నిమిత్తమై. రెండవది, విత్తనాలు చల్లాలి. దున్ని శుద్ధి చేసినంత మాత్రాన పంట చేతికి వచ్చేస్తుందని భ్రమపడకూడదు. విత్తనాలు చల్లాలి. విత్తనాల్లో రకాలు ఉంటాయండోయ్. కొన్ని చచ్చు విత్తనాలు ఉంటాయి, పుచ్చు విత్తనాలు ఉంటాయి, నకిలీ విత్తనాలు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి విశ్వాసులారా, మీరు ఎలాంటి వాక్యం వింటున్నారో, ఎలాంటి విత్తనాలు వింటున్నారో.
వాటి వలన టైం వేస్ట్, డబ్బు వేస్ట్, అంతా వేస్ట్. మంచి విత్తనాలు మీ దైవజనుడిని అడగండి, మంచి విత్తనాలు చల్లమని. దేవుని వాక్యమనే విత్తనాలు మన హృదయంలో అవి ఉండాలి, వెదజల్లబడాలి. బైబిల్ని చదవాలి, బైబిల్ని రీసెర్చ్ చేయాలి, ధ్యానించాలి. ఆ బైబిల్ గురించి మనం ఆలోచన చేస్తూ తలపోస్తూ ఉండాలి. గుడ్డెద్ది చేయబడినట్టుగా వెళ్ళిపోవడం కాదు. అసలు చదివేదేంటి, దాంట్లో ఏమి సారాంశం ఉంది, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దాంట్లో మనం వదిలేయాల్సిన పాపాలు ఏమైనా ఉన్నాయా, క్లెయిమ్ చేయాల్సినటువంటి వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చూడాలి. తర్వాత విత్తనాలు మొలకెత్తి మొక్కలైనప్పుడు వాటితో పాటుగా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు కూడా మొలుస్తాయండి. ఈ పిచ్చి మొక్కల్ని మనం అలాగే వదిలేస్తే ఒరిజినల్ మొక్కలు చిన్నవైపోతాయి. ఒరిజినల్ మొక్కలు అవి చచ్చిపోతాయి. కాబట్టి టైం వచ్చినప్పుడు పిచ్చి మొక్కల్ని పీకి పాడేయాలి. ఇది రోజు చేయాల్సిన పని. మాట ద్వారానో, ఆలోచన ద్వారానో, చూపు ద్వారా ఎన్నో పిచ్చి మొక్కలు హృదయంలో మొలుస్తూ ఉంటాయి. వాటిని పీకేయాలి. చూసుకోండి మీ హృదయాన్ని ఒకసారి, హృదయ క్షేత్రాన్ని పరీక్ష చేయండి. పిచ్చి మొక్కలు ఒకటా రెండా, కొన్ని వందలు ఉన్నాయి, అందులో తీసి పాడేయండి. కట్ చేయండి, అది కట్ చేస్తే మళ్ళీ మొలిచేస్తాయి. వేళ్లతో సహా తీసేమని పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. ఆయన వస్తే వేళ్లతో సహా తీసేస్తాడు, దాన్ని మూలాలతో సహా తీసి పాడేస్తాడు. గ్లోరీ టు గాడ్. తర్వాత కోత కొయ్యాలి, వాటిని నూర్చాలి. నూర్చిన తర్వాత చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే తూర్పారబట్టడం. ఎగరపోతంటారు పల్లెటూరులో. అలా చేయడం చేత మంచి గోధుమలన్నీ ఓ పక్కన ఉంటాయి, పనికిరానివి, పొట్టు, చెత్త, జీవం లేనివి, చచ్చిపోయినవి అవి గాలికి ఎగిరిపోతాయి. మనం సెపరేటెడ్ లైఫ్ కలిగి ఉండాలి. లోకంలోనే ఉంటాం, కానీ లోకంతో కలిసిపోకూడదు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుని చోరను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మిక్స్ అవ్వకూడదు, మింగిల్ అవ్వకూడదు, కలవకూడదు. లోకంలోనే ఉండాలి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపుల ఇంట భోజనం చేశాడు, పాపులతో మాట్లాడాడు, పాపులతో సహవాసం చేశాడు. కానీ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని వ్రాయబడి ఉంది మన యొక్క రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఆ విధంగానే తూర్పారబట్టాలి, అంటే సెపరేటెడ్ లైఫ్. బైబిల్ గ్రంథంలో ఈ గోధుమల్ని ఒక విశ్వాసతో లేదా ఒక విశ్వాసిని గోధుమలతో పోల్చడం జరిగింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి గోధుమతో పోల్చబడ్డాడంటే ఎంత ప్రాసెస్ ఉంది. ఈ హృదయం దున్నబడాలి, రాళ్ళు రప్పలని తీసి పారేయాలి, వాక్యం అనే విత్తనాలు జల్లాలి, మళ్ళీ వాటరింగ్ చేయాలి, వాటర్ ఉండాలి, దానికి పరిశుద్ధాత్మనే జీవజలం రావాలి. ఈ పైరు పెరిగేటప్పుడు వాటిని పాడు చేయడానికి కొన్ని దుష్ట శక్తులు కాచుకొని ఉంటాయి. కాబట్టి రాత్రనక పగలనక ఈ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఈ హృదయాన్ని జాగ్రత్తగా ఫెన్సింగ్ వేయాలి, గోడగట్టేయాలి, శత్రువు వచ్చి పాడు చేయకుండా. లాస్ట్లో వాటిని సెపరేట్ చేయాలి. మరి అలా ఉన్నాము మనం. ఒక విశ్వాసుని దేవుడు గోధుమ గింజతో పోల్చాడు. బైబిల్ ఏముంది? గోధుమ గింజ భూమిలో పడి చావాలి అన్నాడు ఆయన. చచ్చిపోవాలి. కాలు తగిలితే కోపం, వేలు తగిలితే కోపం, పగ. ఏది, ఎక్కడ చచ్చిపోయావు నువ్వు? చచ్చిపోయిన వాడు బూతులాడతాడా? చచ్చిపోయిన వాడు కత్తి పట్టుకొని పీక నరుకుతాడా? చచ్చిపోయిన వాడు మోసాలు చేస్తాడా? గోతులు తీస్తాడా? నూతులు తీస్తాడా? గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. మీకు ఒక విషయం తెలుసుకోవాలి, గోధుమ గింజలో జీవము ఉన్నది, శక్తి ఉన్నది, పవర్ ఉంది. అది బయటికి రావాలి. బయటికి రావాలంటే గోధుమ గింజ పైన ఉన్న షెల్ చచ్చిపోవాలి, పైన ఉన్నటువంటి కవరింగ్ పోవాలి. లోన వెలుగు ఉంది, బయటికి రావాలి. శరీరం చచ్చిపోవాలి. లోన పవర్ ఉంది, అది బయటికి రావాలి. లోన దీపం ఉంది, అది బయటికి రావాలి. లోన శక్తి ఉంది, అది బయటికి రావాలి.
బయటికి రావాలంటే పైన షెల్ అంతా చితికిపోవాలి. అవే శరీర కార్యములు. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోవాలి. అలాగైతేనే దేవుడు విశ్వాసిని గోధుమ గింజ పోల్చారు. మరొక వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 11:25 ఏం రాయబడి ఉందంటే, ఆ సమయమని యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పసి బాలురు, బేబ్స్. దేవుడు మనల్ని బేబీలతో పోల్చాడు, మమ్మీలతో కాదు, ఈజిప్షియన్ మమ్మీలతో కాదు, బేబ్స్, బేబీలతో పోల్చాడు. పసి బాలురు. మన చిన్నపిల్లల వలె ఉండాలి. అన్యం పుణ్యం తెలియదు వాడికి, అపకారం చేయడం తెలియదు, కక్ష అంటే ఏంటో వాడికి అర్థం కాదు, కత్తి అంటే ఏంటో వాడికి తెలియదు, పాపం అంటే తెలియదు వాడికి అసలు. అలాగా బేబ్స్ లాగా అయిపోవాలి మనం. ఒక సందర్భంలో శిష్యులు దెబ్బలాడుకుంటూ నేను గొప్ప నేను గొప్ప అని పోట్లాడుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చారు. సెటిల్మెంట్ చేయడానికి వచ్చాడు ఆయన. సేవ్ చేయడానికి వచ్చాడు తప్ప సెటిల్మెంట్ చేయడానికి రాలేదు ఆయన. మాలో ఎవరు గొప్ప అని అంటే ఆయన చెప్పినటువంటి జవాబు ఆ ప్రశ్నకు సూట్ అయ్యే జవాబు కాదు. దాని అర్థం ఏంటంటే, నోరు మూసుకుంటున్నా ఏదో సదాసులారా, మీ ప్రశ్న అలా ఉంచండి, అసలు మీరు పరలోక రాజ్యంలోకి రావాలంటే ఇదిగో ఈ చిన్న పిల్లవాళ్ళలాగా అవ్వాలని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మనసు మారాలి, రూపాంతరం చెందాలి, తగ్గించుకోవాలి, ఒక బేబీలాగా అయిపోవాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చిన్నపిల్లల గురించి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారితో ఒక మంచి మాట చెప్పించారు. 1 పేతురు 2:1 ఏముందంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుటి. చిన్నపిల్లలు ఏ విధంగా ఉండాలంటే, సమస్తమైన దుష్టత్వం వదిలిపెట్టాలి. దుష్టత్వం అంటే ఇల్ విల్ అని ఉంటుంది గ్రీకులో. దాని అర్థం ఏంటంటే, ఆడు చచ్చిపోవాలి, ఆడింట్లో నాశనం కలగాలి, ఆడి వ్యాపారం దివాళా తీసేయాలి, ఆడి మోటార్ సైకిల్ టైర్ పంచర్ అయిపోవాలి, ఇలాగనుకుంటూ ఇల్ విల్. అలాంటిది ఉండకూడదండి. అందరూ క్షేమం కోరుకోవాలి, అందరు సుఖం కోరుకోవాలి. వాడు దుర్మార్గుడైనా దుష్టుడైనా అందరూ సుఖం కోరుకోవాలి. సమస్తమైన కపటము అంటే ట్రిక్స్ ప్లే చేయమంటారు చూసారా? గ్రీక్లో ట్రిక్స్ అనే మీనింగ్ ఉంటుంది. ట్రిక్స్ ప్లే చేయకూడదు, ప్లెయిన్గా ఉండాలి. లోన్ ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, నోరు మూసుకొని కూర్చో, కానీ లోన్ ఒకటి పైకి ఒకటి మాత్రం చేయొద్దు. నో కపటం అసలు వద్దండి. ట్రిక్స్ ప్లే చేయొద్దు. అపవాది గురించి, సైతాను గాడి గురించి ఆదికాండం 3లో ఏముంది? దేవుడు చేసిన సమస్త భూజంతువులో సర్పము యుక్తి గలదైండెను. కన్నింగ్, సబ్టిలిటీ. అలాంటి కన్నింగ్ ఉండకూడదు. కన్నింగ్ జాక్, కన్నింగ్ ఫాక్స్ అంటారు కదా, అలాగే ఉండకూడదు. తర్వాత వేషధారణ అంటే వేషాలు ధరించుట. నాటకాలు వేస్తుంటారు చూడండి, ఆడికి రాజుగారు పోషణ ఇస్తారు. నాటకం అయ్యే వరకు ఆడు రాజుగారు, ఆడికి ఒక కుర్చీ వేస్తారు, పెద్ద కిరీటం పెడతారు, వెనకాల పెద్ద వస్త్రాన్ని ఏలాడదీస్తారు. ఆ 2 గంటల రాజుగారిని అనుకుంటాడు. పొద్దునే లేచి మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ పనిలో వాడమే. వేషాలు వద్దండి. చర్చిలో ఒక వేషం, ఇంటి దగ్గర ఒక వేషం వద్దు. ఒరిజినాలిటీ ఉండాలి. నో డూప్లిసిటీ, నో జిరాక్స్. దేవునికి జిరాక్స్ కాపీలు కాదు, ఒరిజినల్స్ కావాలి. గ్లోరీ, హల్లెలూయా. అసూయ అంటే ఓర్చుకోలేని గుణం. ఒకడు బాగుపడుతున్నాడు, ఒకడు సంఘం ఎక్కువ అవుతుందో, ఒకడు మంచి ఆలయం కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, అమ్మో వాడు కొనేసుకున్నాడు. నీకు ఓపుకుంటే నువ్వు కొనుక్కో, లేదా దేవుడు స్తుతించి, దేవా వాడికి ఇచ్చేవి నీకు వందనాలు నాయన, నాకు ఇవ్వలేదు నీకు వందనాలు నాయన అని స్తుతించాలి. అసూయ వద్దు.
పక్కోడు పొయ్యి బాగా కాలుతుందని వీడి పొయ్యిలో నీళ్లు పోసుకున్నాడట. అలా చేస్తే నీ పొయ్యి ఆరిపోతుంది. తర్వాత సమస్త దూషణ మాటలు మాని. దూషణ మాటలు అంటే బూతు మాటలు కాదు, డిఫేమింగ్ వర్డ్స్. డిఫేమింగ్ వర్డ్స్ అంటే మనకి చెడు కలుగు చేసే మాటలు, మనకు అపకీర్తి కలుగు చేసే మాటలు, మనకున్న పేరు ప్రఖ్యాతులను నాశనం చేసే మాటలు. అలాంటి మాటలు మాట్లాడకండి. ఇది చిన్నపిల్లలు. ఇంకేమన్నాడు? కృతగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు తాగండి. మీరు ఎదగాలి. రక్షణ పొందిన తర్వాత అలాగే ఉండకూడదు, ఎదగాలి, బలం రావాలి, నడవాలి, పరిగెత్తాలి. అలా చేయాలంటే పాలు తాగాలి. ఏం పాలు? నిర్మలమైన వాక్యం, కల్తీ లేని పాలు. అవి ఎక్కడ చూసినా కల్తీయే, వాక్యం అంతా కల్తీయే కదా. నీకు అర్థం కాకపోతే, నీకు బోధ చేయడం రాకపోతే, నీకు సరిగా ఇంటర్ప్రిటేషన్ రాకపోతే, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అంటే అది రాకపోతే, ఉన్నట్టు చదివేసి స్టేజ్ దిగిపో. అంతేగాని నీ సొంత వ్యాఖ్యానాలు చేయొద్దు, నువ్వు సొంత మాటలు చెప్పొద్దు, సొంత ఊహలు ఉద్దేశాలు నీకు ఏదో తోస్తే అది చెప్పేయడం కాదు. ప్రియబిడ్డలారా, నిర్మలమైన వాక్యం అనే పాలు తాగాలి. కల్తీ పాలు తాగితే నీరసం వస్తుంది, కల్తీ పాలు తాగితే జబ్బులు వస్తాయి, కల్తీ పాలు తాగితే బేగ చచ్చిపోతాం. కల్తీ ప్రసంగాలు వినకండి. ఒరిజినల్ ఒరిజినల్ జాగ్రత్త చూసుకోండి. ఒరిజినల్. ప్రియబిడ్డలారా, దేవుడి విశ్వాసిని పసి బాలులతో పోల్చాడు. మరి మనం అలాగుంటున్నామా? చిన్న బిడ్డల్లాగా ఉంటున్నామా? చిన్నపిల్లల్లాగా ఉంటున్నామా? ఒకసారి హృదయాన్ని పరీక్ష చేసుకోండి. మరో వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 13:48 ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఇక్కడ విశ్వాసిని దేవుడు మంచి చేపలతో పోల్చాడు. చేపల్లో చాలా రకాలు ఉంటాయి. మనుషుల్ని మింగేసే చేపలు ఉంటాయి, కొన్ని చేపలకు ముళ్ళు ఉంటాయి బయట, అవి కానీ గుచ్చుకుంటే తేలుకుట్టినట్టు ఉంటుంది. అలాంటి చేపలు ఉంటాయి. విశ్వాసులారా, మీరు ఎలా ఉన్నారు? మింగేస్తున్నారా? భక్షిస్తున్నారా? మనుషులకి బాధ కలిగించి కుట్టే చేపల్లాగా ఉంటున్నారా? వద్దండి, అలా వద్దు. ఇక్కడ చెడ్డవాటిని బయట పారవేస్తాడు ఆయన. పనికిరానివి, కుళ్ళిపోయిన చేపలు, చచ్చిపోయిన చేపలు, తినని చేపలు. గవర్నమెంట్ కూడా చాలా చేపలు నిషేధించి తినకూడదని వాటిని బయట పారవేస్తాడు దేవుడు. మంచి చేపల వల్లే ఉండాలి. గ్లోరీ, హల్లెలూయా. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పంటారా? మనుషుల కంటే చేపలు ఒక రోజు సీనియర్. మీరు ఆదికాండం 1వ అధ్యాయం కానీ చూస్తే మనుషుల కంటే ముందే పుట్టేయవి. ఒకరోజు సీనియారిటీ ఉంది దానికి. యేసు ప్రభువు వారు ఆహారం పెట్టినప్పుడు రొట్టెలతో పాటు చేపలు కూడా పెట్టాడు ఆయన. ఇక్కడ విశ్వాసిని ఒక చేపతో పోల్చాడు. బిలీవర్ ఇస్ కంపేర్డ్ టు ఫిష్. చేపతో పోల్చాడు. మనుషులు మింగేసే భూతోలాంటి చేపలు కాదు ఇవి. మనుషులను కుట్టి తేలులాగా బాధ కలిగించే చేపలు. అలా ఉండకూడదు. అపకారం చేయకూడదు, మింగేయకూడదు, భక్షించకూడదు, తినేయకూడదు. చేతనైతే సహాయం చేయాలి, చేతనైతే మేలు చేయాలి. మంచి చేపల వలె ఉండాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరో వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 25:21 ఏముందంటే, అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము. A believer is compared to a servant. దాసుడు. దేవుడు విశ్వాసిని ఒక సర్వెంట్తో పోల్చాడు. ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే. కొంచెం అర్థం అవ్వడానికి మన భాషలో నేను చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. ఒక యజమానుడి దగ్గర 3 దాసులు
స్టూవర్డ్స్ పని వాళ్ళు ఉన్నారు. అందులో ఒకరిని పిలిచి, నేను దూరదేశం వెళ్తున్నాను, నేను వచ్చేసరికి 1-2 సంవత్సరాలు అవుతుంది, ఇదిగో నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, కష్టపడు, పని చేయి, వ్యాపారం చేస్తావో వ్యవసాయం చేస్తావో, బాగా ఇట్ల ద్వారా డబ్బులు సంపాదించు అని చెప్పాడు. అలాగేనండి, తప్పనిసరిగా నేను చేస్తాను అని. రెండో సర్వెంట్ని పిలిచాడు, వాడికి 50,000 ఇచ్చాడు. ఇచ్చి, నువ్వు కూడా జాగ్రత్తగా కష్టపడరా అబ్బాయి, నేను వచ్చిన తర్వాత నీకు బహుమానం ఇస్తాను, నేను వస్తాను లేట్ అయినా సరే, నేను దూర ప్రాంతం వెళ్తున్నాను, దూరదేశం వెళ్తున్నాను అని చెప్పాడు. ఆయన తీసుకున్నాడు. మూడో వాడిని పిలిచి 10,000 ఇచ్చాడు. ఇచ్చి, వాళ్ళలాగే నువ్వు కూడా కష్టపడరా అబ్బాయి అని చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, దేవుడు పక్షపాత? మరి అందరికీ సమానంగానే ఇవ్వాలి, అందరినీ ఒకలాగే చూడాలి కదా, అందరినీ ఒకలాగే ప్రేమించాలి కదా. పక్షపాతి కాదండి. వారి వారి సామర్థ్యమును బట్టి దేవుడు వారికి ఇచ్చాడు. మొదటోడు, వీడు బాగా పనిచేస్తాడు, వీడి కెపాసిటీ ఉంది అని వాడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. రెండోవాడు, వీడు కొంచెం డౌన్, వాడి కెపాసిటీని బట్టి వాడికి 50,000 ఇచ్చాడు. మూడోవాడు, వాడి కెపాసిటీని బట్టి వాడికి 10,000 ఇచ్చాడు. దేవుడు పక్షపాతి కాడు. ఒక మనిషిని ఒకలా, ఇంకో మనిషిని ఇంకోలాగా ప్రేమించేవాడు కాదు. ఒక సేవకుడిని ఒక విధంగా, మరో సేవకుడిని మరో రీతిగా దీవించేవాడు కాదు. మన కెపాసిటీని బట్టే, సామర్థ్యాన్ని బట్టే ఆయన వరములేంటి, ఫలములేంటి మనకి చేతికి అప్పగిస్తాడు ఆయన. రైట్, ఆయన వెళ్ళిపోయాడండి, దూరదేశం వెళ్ళిపోయాడు. మొదటి వాడు ఏం చేశాడంటే, నా యజమానుడు మళ్ళీ తిరిగి వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నన్ను మెచ్చుకోవాలి, నాకు బహుమానం ఇవ్వాలి అని కష్టపడ్డాడండి. నిద్రాహారాలు మానేశాడు. దివారాత్రులు ఆ బిజినెస్ లేదంటే వ్యవసాయమో ఏదో చేస్తూనే ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆక్యుపైడ్ టిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు పని చేయండి అన్నాడు ఆయన. అలాగా కష్టపడి మనిషి సన్నమైపోయాడు. మొగ్గలన్నీ పీక్కుపోయాయి, కళ్ళు పీక్కుపోయాయి. ఎందుకు అంటే భయంతో కాదు, నా యజమాడు వచ్చినప్పుడు నన్ను మెచ్చుకోవాలి కాబట్టి కష్టపడతాను అని డబల్ సంపాదించింది. రెండోవాడు కూడా సేమ్, నాకు తక్కువ ఇచ్చాడు, నేను ఇంత కష్టపడతానులే, నా మీద ప్రేమ లేదు ఆయనకి అనుకోలేదు. తక్కువైనా సరే నమ్మకంగా, మొదటివాడు ఎలా నమ్మకంగా పనిచేశాడో ఈడు కూడా అలాగే పనిచేశాడు. దేవుడిచ్చిన టాలెంట్స్ని తీసుకొని కష్టపడ్డాడు. ఇక మూడో వాడు అన్నట్టు చూసారా, మహాస్వామరుడు, చాలా చెడ్డవాడు, దుష్టుడు, దుర్మార్గుడు, పని చేయడం ఇష్టం ఉండదు వీడికి. శుభ్రంగా మూటగట్టి దాచిపెట్టాడు. వీళ్ళు అనుకోని టైంలో యజమానుడు వచ్చాడు. వీళ్ళు అనుకున్నారో లేదో మరి, ఆయన వచ్చేసాడు. బుక్స్ తీసాడు, ఆ అకౌంట్స్ అప్పగించండి, మీ అకౌంట్ చెప్పండి, మీరు ఏం చేశారు, ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు, ఏ వ్యాపారం చేశారు. మొదటి వాడు ఎంతో వినయ విధేయతతో, అయ్యా యజమానుడా, నాకు 1,00,000 రూపాయలు ఇచ్చావు, నీకు కష్టపడ్డాను చూడండి, నేను ఎలాగైపోయాను, చిక్కిపోయాను, నా బొగ్గలన్నీ పీక్కుపోయి చూడండి, కష్టపడ్డాను నేను, మీరు ఇచ్చిన 1,00,000కు ఇంకో 1,00,000 సంపాదించాను, బలా నమ్మకమైన మంచి దోసుడా అన్నాడు. రెండోవాడు కూడా, అయ్యా మీరు నాకు 50,000 ఇచ్చారు, తక్కువ ఇచ్చారంటే నేను మనసులో అనుకోలేదు, నా కెపాసిటీని బట్టి నాకు ఇచ్చారు, నేను కూడా కష్టపడ్డాను సార్, ఇంకొక 50,000 సంపాదించాను, బలా నమ్మకమైన మంచి దోసు. మూడోవాడు వచ్చాడు, మూతిలో బిగించుకొని వచ్చాడు. నువ్వు చాలా కఠినాతిని బట్టి నాకు తెలుసు, విత్తకుండా నేను పంట కోసే రకం అని తెలుసు, అందుకని నువ్వు ఇచ్చిన 10,000 అలాగే దాచి పట్టుకొచ్చా, నీవుగో చెడ్డ దోసుడా, నమ్మకం లేనివాడా అన్నాడు. కానీ మొదటి వాడిని, రెండో వాడిని, బలా వెల్ డన్ ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ సర్వెంట్, నమ్మకమైన వాడు, మంచి దాసుడు. బడా నమ్మకమైన మంచి డైరెక్టర్ అని అనలేదు, బడా నమ్మకమైన మంచి పాస్టర్ అని అనలేదు, బడా నమ్మకమైన మంచి ఇవాంజలిస్ట్ అని అనలేదు, బడా నమ్మకమైన మంచి బిషప్ అని లేదు, బడా నమ్మకమైన మంచి దాసుడు. అవయా సర్వెంట్స్, సర్వెంట్ హార్ట్ కావాలి మనకి, సర్వెంట్ మనసు కావాలి.
నేను మీ అందరికీ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీ కాళ్ళు కడగడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, సర్వెంట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దేవుని సేవకుణ్ణి, మీ సేవకుణ్ణి కూడా. ప్రియకుమారుడా, కుమార్తె, దేవుడి విశ్వాసని ఒక దాసుడిగా పోల్చి నమ్మకంగా ఉందాం. నీకు పాట పాడే టాలెంట్ ఉందా? బయటకు వచ్చి పాడు, ప్రభుని స్తుతించు. ఎందుకు దోచుకుంటావు నువ్వు? నీకు వాక్యం చెప్పే టాలెంట్ ఉందా? బయటకు రా, సాక్ష్యం చెప్పు, వాక్యం చెప్పు. లోన్ ఎందుకు దోచుకుంటావు? నీ టాలెంట్స్ని దోచుకోవద్దు. లెక్క అడుగుతాడు, అకౌంట్ బుక్స్ అన్ని ఓపెన్ చేస్తాడు. నీకు ఇన్ని సదుపాయాలు కలుగు చేశానే, నీకు ఇన్ని రకాల వరాలు ఫలాలు ఇచ్చానే, ఎందుకు వాటిని నువ్వు కల్టివేట్ చేయలేదు? వాటిని ఎందుకు నువ్వు డెవలప్ చేయలేదు? వాటిని ఎందుకు దాచిపెట్టావు? నేను కోరుకుంటున్నాను, బలా నమ్మకమైన మంచి దాసుడు అంటే చాలా, నాకు ఇంకేం అక్కర్లేదు. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాకు అలాంటి కృపను దయచేయండి. బలా నమ్మకమైన మంచి దాసుడు, వాక్యం ఏంటన్న ప్రతి బిడ్డను దీవించావని నమ్ముచున్నాను. నేను వారి హృదయాలను కదిలించావని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మదేవా, బిడ్డల కన్నీళ్లు తుడుస్తున్నావని నమ్ముచున్నాను. వ్యాధి నుండి, వేదన నుండి విడిపించావని నమ్ముచున్నాను. సమస్యల్లో, శోధనలో, పేదరికములో ఉన్నటువంటి బిడ్డలకు ఆకాశపు వాకిళ్లు విప్పి మీ దీవెనలు కురిపించావని నమ్ముచు నీకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బి విత్ us till we meet again. ఆమేన్. ఇంతవరకు దైవజనులు మా మామయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబు గారు దైవ సందేశాన్ని విని మీరందరూ దీవింపబడారని విశ్వసిస్తున్నాం. అలాగే మీకు ఎటువంటి సమస్యలను, రోగంతో బాధపడుతున్నా మా నంబర్కు సంప్రదించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాం. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎస్ జార్జ్ బాబ్, చర్చ్ స్ట్రీట్, రాజ్పూడి, జగంపేట. మా ఈమెయిల్ hearttoheart@hearttoheartmail.com. మా నెంబర్ 9908055599 9963637893. అందరికీ వందనాలు.